Friends, welcome back. And today we are going to discussing about our new topic, drag and drop. ఓకే, డ్రాగ్ అండ్ డ్రాప్ కోసం నేను సపరేట్ ఇంకొక URL వాడుతున్నాను. ఓకే, అండ్ మనకు రిజిస్టర్ ఆల్రెడీ ఇదా ఇది ఆటోమేషన్ టెస్ట్ ప్రాక్టీస్. ఇక్కడ మనకు ఈ పర్టికులర్ దానికి డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తే ఆటోమేటిక్గా మనకి డ్రాప్ అవుతుంది అండ్ ఆల్సో మనకి ఇక్కడ డ్రాప్డ్ అని చెప్పేసి మనకి మెసేజ్ కూడా వస్తుంది. ఓకే, ఈ పర్టికులర్ ఈ టూ కేసెస్ ని మనం వెరిఫై చేసి చూద్దాం. ఓకే, వెదర్ మనం ప్రాపర్ గా వెరిఫై చేయగలుగుతామా లేదా అని. ఓకే, అండ్ ఇప్పుడు దీన్ని ఇప్పుడు చూద్దాం. ఓకే, అండ్ ఇక్కడికి వచ్చేసరికి మనం ఒక ఫైల్ క్రియేట్ చేద్దాం. డ్రాగ్ అండ్ డ్రాప్ డాట్ స్పెక్ డాట్ టీఎస్. ఓకే, అండ్ స్టార్టింగ్ లో ఇదంతా కాపీ. ఓకే, await page డాట్ గో టు, అండ్ ఇక్కడికి వచ్చేసరికి ఓకే, అండ్ దెన్ మనకు డ్రాగ్ అండ్ డ్రాప్ లో టూ వేస్ లో చేయొచ్చు. ఒకటి మౌస్ డౌన్ అండ్ అప్ అనే యాక్షన్స్ ద్వారా డైరెక్ట్ గా డ్రాగ్ అనే ఒక కండిషన్ ద్వారా. ఫస్ట్ మౌస్ అప్ అండ్ డ్రాప్ చూద్దాం. ఓకే, దానికోసం ఇక్కడ ఇన్స్పెక్ట్ చేసి దీని యొక్క ఎలిమెంట్స్ తీసుకోవాలి. ఓకే, ఇక్కడ ఎలిమెంట్స్ తీసుకుంటే ఇక్కడ ఐడి ఉంది. ఓకే, కాబట్టి ఐడి తీసుకుందాం. ఇక్కడ కాన్స్టెంట్ సోర్స్ అని పెడదాం. అంటే సోర్స్. ఓకే, వెయిట్ పేజ్ డాట్ లొకేటర్, అండ్ మనకి ఇది ఐడి కాబట్టి ఐడి స్టోర్ చేశాను. ఓకే, అట్ ద సేమ్ టైం మనకి టార్గెట్ లొకేషన్ అంటాం. దీని సోర్స్ ఇది టార్గెట్ అంటాం. ఎక్కడైతే మనం డ్రాప్ చేస్తాం దాని టార్గెట్, ఎక్కడైతే పాయింట్ చేస్తున్నాం స్టార్టింగ్ లో దాని సోర్స్ అంటాం అనమాట. ఓకే, ఎక్కడి నుంచి ఎక్కడికి అనేది. ఇక్కడ డ్రాప్ లొకేషన్ కాబట్టి డ్రాప్ ఐడి ఉంది. ఇక్కడ కాన్స్టెంట్ టార్గెట్ వెయిట్ పేజ్ డాట్ లొకేటర్ డ్రాప్ లొకేషన్. ఓకే, ఇప్పుడు మనకు మౌస్ అప్ అండ్ డౌన్ యాక్షన్స్ ద్వారా దీన్ని మూవ్ చేయాలి. ఓకే, మౌస్ అప్ అండ్ యాక్షన్ ద్వారా చేయాలి. ఎలా చేస్తాం అంటే ఫస్ట్ వెయిట్ సోర్స్ డాట్ హెచ్ ఓవర్, అంటే దాని మీద ఓవర్ అంటే మౌస్ ఓవర్ చేయమంటాం. దాని తర్వాత వచ్చి ఆ వెయిట్ పేజ్ డాట్ ఆ మౌస్ డాట్ డౌన్, అంటే మనం దాన్ని గట్టిగా డౌన్ చేసి పట్టుకోమని, అంటే రైట్ క్లిక్ అండ్ లెఫ్ట్ క్లిక్ చేస్తాం కదా దాన్ని అనమాట. ఓకే, దాని తర్వాత పేజ్ డాట్ టార్గెట్ డాట్ హెచ్ఓ, ఇక్కడ హెచ్ ఓవర్ చేయమంటాం. ఓకే, దాని తర్వాత వెయిట్ పేజ్ డాట్ మౌస్ డాట్ అప్, అంటే వదిలేయమంటాం అన్నమాట పర్టికులర్ లొకేషన్ లో. మనకు వదిలేసిన తర్వాత ఏమొస్తుంది, ఈ పర్టికులర్ దాంట్లోంచి ఇక్కడ చూస్తే ఇక్కడ డ్రాప్ డౌన్ వస్తుంది మెసేజ్. ఓకే, మెసేజ్ మనం తీసుకుంటే డ్రాప్డ్ స్లాష్ పి. ఓకే, డ్రాప్డ్ అనేది వస్తుంది. ఓకే, ఇక్కడ ఇంకొకటి రాసుకుందాం. స్లాష్ పి. ఓకే, డైరెక్ట్ గా ఇది వస్తుంది. ఓకే, అది తీసుకొని ఇక్కడ మెసేజ్. ఓకే, ఇప్పుడు దీన్ని వెయిట్ ఎక్స్పెక్టెడ్ await message dot text contains dot to have text.
మెసేజ్ని బట్టి ఓకే టు హ్యావ్ టెక్స్ట్ ఓకే టు హ్యావ్ టెక్స్ట్ ఏం టెక్స్ట్ కావాలనుకున్నాం డ్రాప్ అనే టెక్స్ట్ ఉందా లేదా అని చెక్ చేస్తున్నాం ఇది మన టెక్స్ట్ వెరిఫికేషన్ అనమాట ఇప్పుడు ఇక్కడ await page dot await functionality with the 2 seconds ఓకే ఇప్పుడు మనం దీన్ని రన్ చేసి చూస్తే వెదర్ మనకు పర్టికులర్ గా మెసేజ్ అనేది డ్రాప్ అయిందా లేదా చెక్ చేయొచ్చు ఓకే ఇక్కడ డ్రాప్ డ్రాప్ అయింది మన కేసు కూడా పాస్ అయింది ఓకే మన టెస్ట్ కేసు కూడా పాస్ అయిపోయింది అనమాట ఓకే ఇలా మనం టెస్ట్ కేసుని ఈజీగా రన్ చేయొచ్చు ఓకే ఇది ఒక కైండ్ ఆఫ్ కేస్ అనమాట అండ్ సెకండ్ కేసులో ఎలా చేస్తాము అండ్ దీన్ని కామెంట్ చేస్తాను ఇక్కడ వరకు మాత్రం కామెంట్ చేద్దాం ఎందుకంటే మిగతా అంతా మనకు అవసరం కాబట్టి ఓకే ఇప్పుడు డ్రాగ్ అండ్ డ్రాప్ అనే ఫంక్షనాలిటీ యూజ్ చేద్దాం ఓకే అవి ఏం చేస్తున్నాం ఇక్కడ స్టోర్ డాట్ డ్రాగ్ టు మీ డ్రాగ్ టు అనేది ఒకటి ఉంటుంది ఫంక్షనాలిటీ ఇది టార్గెట్ లొకేషన్ టార్గెట్ చేస్తాం ఇది సింపుల్ వే మెసేజ్ ఎక్స్పెక్టేషన్ అంతా సేమ్ ఓకే అండ్ వెదర్ మనం అది ప్రాపర్గా చేస్తున్నామో లేదో చూద్దాం ఇది సింపుల్ అది వచ్చి మౌస్ డౌన్ అని మౌస్ అప్ అని ఒక కమాండ్ చేయకపోయినా కూడా అది ఒక్కొక్కసారి ఫెయిల్ అవుతూ ఉంటాయి అనమాట ఇదైతే లేదు చూడండి మనకి డ్రాగ్ అండ్ డ్రాప్ అనేది పర్ఫెక్ట్గా వర్క్ అయింది ఈవెన్ మన టెస్ట్ కేసు కూడా పాస్ అయింది ఓకే ఒకవేళ మీకు ఏమన్నా డౌట్ ఉన్నా ఈ పర్టికులర్ రిపోర్ట్ని చూసినా అర్థమవుతుంది అనమాట చూడండి ఎక్స్పెక్టెడ్ కండిషన్ కూడా మనకు చేసేసింది ఓకే ఇలా మనం ఈజీగా మనం టెస్ట్ కేసు అనేది పాస్ చేయొచ్చు అనమాట ఐ హోప్ ఇట్ మీకు ఈ ఇన్ఫర్మేషన్ హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్ యువర్ ఫ్రెండ్స్ అండ్ కొలీగ్స్ థ్యాంక్ యూ